దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయం నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మన వాక్య భాగము అందిస్తున్న ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్న ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందామండి. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 33వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను, చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము అందరూ తీయండి. 32వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతున్నాను. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము చదువుకుంటున్నటువంటి వాక్య భాగము ఇజ్రాయేలు అన్నటువంటి పేరు కలిగిన వ్యక్తిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట. ఆ దినమున ఈ మాట చెప్పబడినప్పుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇజ్రాయేల్ అనే పేరు కలిగిన వ్యక్తి ఈరోజు అదే పేరుతో ఒక గొప్ప సమూహమును, ఒక దేశమును, దేవుని పిల్లల సమూహమును మనము చూస్తున్నాం. పేరు పెట్టబడినప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు విస్తరించి దేశముగా మార్చబడినటువంటి వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి, ఆ ఒక్క అడుగు ఇది లక్షల మంది ప్రజలుగా ఏర్పడినటువంటి ఒక దేశముగా ఈ ఇజ్రాయేలు అనేది ఉన్నది. ఆ వ్యక్తి పేరుతో దేవుడు దీవించాడు. దీవించబడిన ఆ వ్యక్తి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దేశము ఇజ్రాయేలు దేశం. మనం 3 భాగాలుగా ఈ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. పేరుని మొట్టమొదటి ఒక వ్యక్తికి పెట్టబడినటువంటి పేరు అది. తరువాత దేశమునకు పెట్టబడింది అదే పేరు. ప్రస్తుతం ఇదే పేరుతో పిలువబడుతున్నటువంటి ప్రజలు, వీరు శరీర సంబంధమైనటువంటి యూదులు, ఇశ్రాయేలీలు, వీరందరూ కూడా దేశమునకు సంబంధించిన వారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయములో, ఆత్మీయ కోణములో మనము చూస్తే నూతన జనాంగము, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పిల్లలందరూ కూడా నూతన ఇశ్రాయేలీలుగా, మనమందరము దేవుని పిల్లలముగా, మన కొరకు వాగ్దానం చేయబడినటువంటి పట్టణము సియోను పురము, యెరూషలేము పట్టణము, పరలోక పురము, ఆ స్థలములకు మనము ఏర్పాటు చేయబడిన వారము, పిలువబడిన వారము. కనుక మనం ఇప్పుడు నూతన ఇశ్రాయేలీలుగా మనమందరము దేవుని పిల్లలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదట మనము చదువుకున్నప్పుడు ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనములో ఈ సందర్భం అంతా మనకు తెలిసిందే. యాకోబు గారు తన మామ ఇంటి యొద్ద నుండి బయలుదేరి తన భార్యలను, ఉపపత్నులను, కుమారులను, కుమార్తెను
తన దాస జనాంగమును, ఆయనకు ఉన్నటువంటి ఆ గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఇలా పశు సంపదనంతటను, పనివారిని అందరిని తీసుకొని వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఎవరో చెప్పారు, యాకోబు గారు వెళ్ళిపోయి ఇంచుమించు 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి మీ అన్న నీ మీద పగబెట్టుకొని ఉన్నాడు. రోజు రోజుగా పగ ఎక్కువైపోయింది. ఎందుకంటే నీవు దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు, అభివృద్ధి చెందావు, విస్తారమైన సంపద కలిగిందని వార్త తెలిసింది. కాబట్టి మీ అన్న నీ మీద పగ పెంచుకున్నాడు. అభివృద్ధి చెందడం కూడా పగవారిలో పక్కవారికి మన మీద పగన పెంచింది. నీవు అభివృద్ధి చెందితే నిన్ను చూసి ఇష్టపడేవారు ఉన్నారా? నీ ప్రాంతంలో కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ సొంత ఇంటిలో కావచ్చు, శత్రువులు బయలుదేరతారు. మాకు లేని అందం వారికి ఉంది, మాకు లేని ఆస్తి వారికి ఉంది, మాకు లేని పేరు పలుకుబడి వారికి ఉంది. వీటిల్లో నీ ప్రాంతంలో ఉండవచ్చు, నీ కుటుంబంలో ఉండవచ్చు, నీ తోడబుట్టిన వారు, లేకపోతే నీ బంధువర్గములో నీ మీద పగ పెంచుకునేవారు ఎక్కువైపోతారు. యాకోబు గారిని దేవుడు దీవించి ఆశీర్వదించాడు, అభివృద్ధి చెందాడు. అందువలన తన సహోదరుడైనటువంటి ఏశావు అన్న పగను పెంచుకున్నాడు. ఇప్పుడు ఆయన వస్తుంటే ఎవరో చెప్పారు, మీ అన్న 400 మంది జనాన్ని వెంట పెట్టుకొని కర్రలు తీసుకొని వస్తున్నాడు ఆయుధములతో నేను చంపాలని అనేసరికి తన గుండె జల్లు మంది ఒక్కసారిగా. మా అన్న వస్తున్నాడా? ఆ పగ మర్చిపోయాడు అనుకున్నాను, ఆ పని మర్చిపోయాడు అనుకున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి అని తన భార్యలందరినీ, తన సంతానమంతటిని, తన మందనంతటిని, పనివారందరినీ ముందు పెట్టేశాడు. వాళ్ళందరిని ముందు పెట్టాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. యాకోబు గారి చాలా తెలివి. ఎలాగంటే ఆ తెలివి దేవుని జ్ఞానము. ఎలాగైన అంత తెలివితో ప్రవర్తిస్తున్నాడో తెలియదు. ఆ వరుసలో లైన్లో ఎవరు నిలబెట్టాడు? యాకోబు గారికి ఎంతమంది భార్యలు చెప్పండి? ఎంతమంది భార్యలు? ఎవరు లేరా? చేసుకోవాలనుకుందేమో రాహేల్ని, చేసిందేమో లేయాని. ఇప్పుడు రాహేలముకి పిల్లలు లేరని ఆమె ఏం చేసింది? దాసిని అంటగట్టింది. నువ్వే ఇస్తావా, నేను తక్కువ అని లేయమ్మ తన దాసిని ఇచ్చింది. ఆయనే అదృష్టవంతుడు కదా. ఎట్లాగా తలలూపుతున్నారేంది? అబ్బో అదృష్టవంతుడు అయినా. మరి మనోళ్ళు చేస్తూ ఊరుకుంటారా? పోటీల మీద ఆయనకి ముగ్గురు వచ్చేసారు. ఆయన కోరుకుంది అక్కడ, ఆయన చేసుకోవాలనుకోవాలా, సందర్భాన్ని బట్టి వచ్చేసారు. సరే, ఆయన ఎక్కువగా ప్రేమించింది రాహేలమునైతే వాళ్ళ మామ లేయానిచ్చాడు, దేవుడు ఆమెకే పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత మరలా ఆ పని అంటే ఆ భార్యల యొక్క దాసీల్ని ఉపపత్నులుగా చేశారు. ఇప్పుడు ఆయన దాసదాసీ జనం ఇంకా ఉన్నారు, పనివారు చాలామంది ఉన్నారు. ఎలా నిలబెట్టాడో తెలుసా? మన్నొచ్చి ఫస్ట్ కర్రలతో బాధితే చంపితే ఎవరు చచ్చిపోవాలా? నాకు ఇష్టం లేకపోయినా చేశారు, నాకు ఇష్టం లేకుండా చేశారు, కాబట్టి లేయా చచ్చిపోవాలా? ఫస్ట్ కొడితే వాళ్ళనే కొట్టాలా? ఫస్ట్ మందను పెట్టాడు, పనివారుని పెట్టాడు, తర్వాత లేయా దాసిని పెట్టాడు, తర్వాత లేయమును పెట్టాడు, రాహేలు దాసిని పెట్టాడు, తర్వాత చివరిలో రాహేలమును పెట్టాడు. మీరు అందరి ముందుకు వెళ్ళిపోండి, బ్రతికితే మిమ్మల్ని అందరూ కొట్టుకుంటా వస్తే చివరిలో నేనుంటా, మేమిద్దరికి తప్పించుకుంటాం. ఎంత తెలివో అయింది. ఆ భయము చేత, వాళ్ళ అన్న వస్తున్నాడన్న భయము చేత 400 మంది జనాన్ని తీసుకొని వస్తున్నాడు. ఎవరండి? మీరు వాక్యం వింటున్నారా, వింటలేదా? యాకోబు గారి అన్న ఏశావు. ఇప్పుడు ఒక్క మనిషిని కొట్టడానికి ఇంట్లో నుండి పారిపోయినప్పుడు యాకోబు గారు అక్కడేగా ఉంది, తమ్ముడు అక్కడే వెళ్ళిపోయాడు.
వస్తున్నాడని తెలిసినప్పుడు ఒక్కడిని కొట్టడానికి 400 మందిని తేవాలా? కొంతమంది అంటుంటారు, రే నేను ఒక్కడనే వస్తా, మీరు 10 మంది రండి అంటారు. ఈ ఒక్కడిని కొట్టడానికి ఇప్పుడు 400 మందిని తెస్తున్నాడు. కారణం ఏంటంటే ఏశావు గారికి తెలుసు తన తమ్ముని యొక్క బలం ఏమిటో, వివేకం ఏమిటో, ఆలోచన ఏమిటో. అంత తేలిగ్గా దొరికేవాడు కాదు వాడు అంటారు చూసారా. చాలామంది అలాగనే ఆ పిల్ల అంత తేలిగ్గా దొరకదు, అంత తేలిగ్గా చిక్కుబడేవారు లేరు. యాకోబు గారి యొక్క తెలివి, ఏశావు అంచనా వేయగలడు. దేవుడు దీవించాడు, దేవుని ఆశీర్వాదము యాకోబు మీద ఉంది. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను ఒక్కడిని ఏమీ చేయలేను, ఆ 400 మంది కూడా ఏమీ చేయలేరని తెలియదు ఆయనకి. 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఈ ఒక్క మనిషికి 400 మంది భయపడితే ఆ ఒక్క అన్నకి ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? అభిషేకించబడిన ఆశీర్వదించబడిన యాకోబు గారు భయపడుతున్నాడు. వాళ్ళందరినీ మీరు వెళ్ళండి రేవు దాటి అని అక్కడుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన వేదనతో, రోదనతో, భయముతో చేస్తున్నాడు. భయంతో చేస్తున్నాడు. కొంతమంది ఎప్పుడు ప్రార్థన చేస్తారు? మామూలు టైంలో ప్రార్థన రాదు. ఎప్పుడు చేస్తారు చెప్పండి? బాగా ఏదైనా రోగం వస్తే డాక్టర్లు ఇంక అయిపోయింది నీ పైన అన్నారనుకో, అప్పుడు చేస్తారు కదమ్మా. మరి ఇప్పుడు ఉందా ఆ ప్రార్థన? ఉంటుందా? ఆ రోగం డాక్టర్లు ఇంక అయిపోయింది నీ కాలు తీసేయాల్సిందే అన్నారు అనుకో, అమ్మ ఇంత పెద్ద పుండ అంటే అప్పుడు వేసయ్యా ఇవి ఒక్కసారి అయ్యా అయిపోయింది నీ పని, కడుపులో గడ్డ వచ్చింది అంటే వేసయ్యా నన్ను బతికించయ్యా. అప్పుడు వచ్చింది ప్రార్థన. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, మరణకరమైన స్థితి వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది ప్రార్థన. తప్పు లేదు, అప్పుడు చెయ్యాలి. ఆపద కాలంలో మొరపెట్టమన్నాడు దేవుడు. అపాయం వచ్చినప్పుడు మొరపెట్టమన్నాడు. స్వస్థపరిచే దేవుడు ఆయన, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. ఆ సమయంలో ప్రార్థన చేయి, తప్పు లేదు. కానీ ఎప్పుడూ అదే ప్రార్థన ఉండాలి. నీ రోగం వచ్చినప్పుడు ఏడ్చి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసావే, అదే ప్రార్థన ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే మట్టారు తెచ్చి ఇంకా దొరకదంట. అంటే ఉన్న రోగం పోయిందంటే ఇంకా దేవుడు గుర్తుండడు, ఉన్న ఆపద పోయితే దేవుడు గుర్తుండడు, ఉన్నటువంటి అవసరత తీరిపోతే చాలామంది సామెతలు చెబుతుంటారు, అవసరం తీరిపోయినాక అల్లుడు చుట్టం కాదంట. సామెతలు అయ్యే. అవసరం ఉన్నప్పుడేమో దేవుడు దేవుడు అని పొగుడుతాం, నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా, నీవే మాకు సహాయం, నీవే మాకు ఆధారం అంటారు. అయిపోయిన తర్వాత నువ్వు కాకపోతే 100 మంది చేసేవాళ్ళు అంటారు. ఎలాంటి మనస్తత్వాలు కలిగిన ప్రజలు ఈ దినాన ఉన్నారు. నీవు ఎప్పుడు ప్రార్థన చేయి, ఆపద కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు. ఈయన భయంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఆసక్తితో చేశాడు, నిజముగా భక్తితో చేశాడు కనుక పరలోకము నుండి దేవుడే దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన్ని దీవించడానికి వచ్చి మాట్లాడటానికి వచ్చాడు. ప్రార్థనలో దేవుడిని విడిచిపెట్టట్లా, పోరాడుతూ ఉన్నాడు, పట్టుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా దేవుని దూత దేవుడు అంటున్నాడు, యాకోబు నీవు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళే సమయం, నేను వెళ్ళాలి అంటే నీవెందుకు వచ్చావో ఆ పని నెరవేర్చుకొని వెళ్ళు. ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీవు నన్ను ఆశీర్వదించడానికి వచ్చావు, ఇప్పుడు ఆశీర్వదించు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కదప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఇంకేం ఆశీర్వాదం కావాలండి ఆయనకి? కొడుకులు ఎంతమంది? యాకోబు గారి కొడుకులు ఎంతమంది? 12 మంది, ఒక కూతురు. ఇప్పుడు చాలామంది అంతే, అమ్మ కూతురు ఎట్ట పెంచుతావు అబ్బాయి నువ్వు, 2 పుట్టితే చాలు. ఆడపిల్లలు ఉంటే అమ్మ 2 ఎట్ట పెంచుతావయ్యా నువ్వు అంటున్నారు. మా నాన్నగారికి 7 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, పెంచలా మమ్మల్ని అందరినీ. భయపడుతున్నారు ఏంటో, పిల్లల్ని పెంచడానికి భయపడుతున్నారు. ఆయనకు 12 మంది పిల్లలు, మగపిల్లలు, 1 ఆడపిల్ల. విస్తారమైనటువంటి పశు సంపద, పనివారు, 4 భార్యలు. ఇంత సంపద ఉంటే ఇంకా ఆశీర్వదించయ్యా అంటున్నాడు.
ఏం ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాం శరీర సంబంధమైన ఆశీర్వాదం అని. కాదు కాదు, ఆయన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఎప్పుడో కుమ్మరించబడ్డాయి. ఇప్పుడు ఆయన కావాల్సింది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. నేను అక్కడ ఉన్నంత కాలము నీకు బలిపీఠం కట్టలేకపోయాను, నీతో సహవాసం చేయలేకపోయాను, నీ సన్నిధానంలో మొరపెట్టలేకపోయాను, నీతో గడపలేకపోయాను ఎక్కువ సమయం. ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేశానే తప్ప నీతో సమయం గడపలేకపోయా. మనం పాట పాడుతుంటాం కదా, ఒక పాట, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలులో సించగా నా తరమాను పంతించక నిన్ను స్తుతించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చాలు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు. ఆయన మన పట్ల చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములను తలంచినప్పుడు, ఆయన మనకు చేసినటువంటి మేలులను తలంచినప్పుడు, ఆయన మన పట్ల జరిపించినటువంటి కార్యములు చూసినప్పుడు, అనుభవించినప్పుడు ఆనంద బాష్పాలే. ఒక గేయ రచయిత రాశాడు, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయంట. అంటే అర్థం ఏంటి? బాధలో నీవు ఏడిస్తే కన్నీళ్ళే, అదే దేవుని మేలులు తలపోస్తే నీకు ఆనంద బాష్పాలు. ఇది ఆయన అనుభవం. నీవు నన్ను ఇప్పుడు ఆశీర్వదించు అన్నాడు. ఏం ఆశీర్వాదం అంటే ఆధ్యాత్మికంగా నేను ఇప్పుడు బలపడాలి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, నాకు ఇప్పుడు ఆధ్యాత్మికమైన అనుభవాలు, ఎక్కువ సమయం నీతో గడపాలి నేను. యాకోబు గారిని దేవుడు అడిగారు, నీ పేరేంటి చెప్పు, నీ పేరేంటి? ఊరు పేరు లేనివాడికి నీకెందుకు చేస్తానే సహాయం అనడం కాదు, నేను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను కానీ నీ పేరేంటి చెప్పు అసలు అన్నాడు. అంటే నా పేరు తెలుసు కదయ్యా నీకంటే. ఏంటి చెప్పు అంటే యాకోబు అన్నాడు. ఇక మీదట యాకోబు అనబడదు. యాకోబు అంటే మోసగాడని కాదు, తన తల్లి కుమారుడికి పేరు పెట్టినప్పుడు ఆమె నేను గెలిచాను, పోరాడి గెలిచా, నా చెల్లితో నా పరిస్థితులతో నేను పోరాడి గెలిచి తిని అని యాకోబు అని పేరు పెట్టింది. అంటే పోరాటములో గెలుపు. మోసగాడని ఎవరన్నారు అంటే అన్నాడు, ఏశావు అన్నాడు. మొదటిసారి నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తర్వాత తండ్రిని మోసం చేసి నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆశీర్వదించబడి వస్తున్నాడంటే అక్కడ ఎన్ని చేశాడో వాడు పేరుకు తగ్గట్టే వాడు ఉన్నాడు అన్నాడు అంతే. కానీ యాకోబు అంటే మోసగాడని కాదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులతో పోరాడావు కదా, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఎందుకు పెట్టాడు ఆ పేరు దేవుడు తెలుసా? నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులతో పోరాడడం తెలుసు కానీ మనుషులతో పోరాడటం తెలుసు. దేవునితో పోరాడుతున్నావు ఎప్పుడైనా దేవునితో పోరాడుతున్నావా? పోరాడుతున్నామండి. ఎప్పుడు మంచి వాయిద్యాలు పెట్టినప్పుడు ఒక పాట పాడుతూ ఉంటారు. ఏ పాట? పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. నిజంగా పోరాడతారా? నిజంగా ఆత్మీయ పోరాటం ఎప్పుడైనా చేశారా? విశ్వాసుల ప్రార్థనలో ఎప్పుడైనా దేవునితో లీనమైపోయి అంతగా ప్రార్థన చేసిన వారు ఉన్నారా? ఈ పోరాటం ఉందా? ఏమీ లేదు. కానీ పాటగా అయ్యేషన్ గారు రాసుకున్నాడు, నేను పాడతా. పాట వరకే, పాటలో మాత్రమే పోరాటం తప్ప ఆత్మీయ జీవితంలో నీ పోరాటం లేదు. పోరాడాలి.
మా జీవిత కాలం అంతా మేము పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతున్నాం తెలుసా? మనుషులతో పోరాడడం వదిలిపెట్టేసాం. మాకు చేత కదా అసలు మనుషులతో పోరాడటం. ఎంతోమంది దూషిస్తారు, ఎంతోమంది ద్వేషిస్తారు, ఎంతోమంది నిందలు వేస్తారు, ఎంతోమంది మమ్మల్ని ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నా సరే వారికి ఎదురు మాట్లాడలేము, దూషించే వారికి ఎదురు దూషించలేము. అసలు ఎవరితో మేము మాట్లాడము. కారణం ఏంటంటే శరీర సంబంధమైన బలం కూడా లేని వారం సావుకులుగా. కానీ ఆత్మీయ పోరాటంలో మేము నిత్యము రక్షింపబడిన దినము నుండి ఈ దినము వరకు కూడా మా పోరాటం ఆగట్లా. దేవునికి స్తోత్రం. ఎవరితో మా పోరాటం తెలుసా? ఆకాశ మండల మందులున్న దురాత్మ శక్తులతో మేము పోరాడుతున్నాం. అంధకార చీకటి శక్తులతో పోరాడుతున్నాం. అపవాది తంత్రములను ఎదిరించడానికి. అపవాది తంత్రములు ఎరుగని వారము కాదు మేము. అవి ఎలా శోధిస్తాయో మాకు తెలుసు. ధనములో శోధిస్తాయి. మాకు కావలసినటువంటి ఆరోగ్యము దేవుడిస్తే సాతానుడు ఆరోగ్యమును పాడు చేయడానికి మమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. ఎన్ని రకాలుగా శోధిస్తాడో అయినా సరే నేను పోరాడుతూ ఉంటా. సాతానా, అరే నీ కుయుక్తులు నాకు తెలిసిలే. ఇలా ఆదివారం అయితే నేను దేవుని సన్నిధానంలో ఉండాలనుకుంటే నువ్వేందో నొప్పి పెట్టావా, యేసు నామములో పో అనుకొని రావటమే. ఉన్నంతా నొప్పులు నీరసం కొంత. అసలు ఆదివారం వచ్చింది. మరి అదేందో కమలమ్మ గారు, సోమవారం నుండి శనివారం దాకా మన పనులు ఎన్ని పనులకి వెళ్తామో, ఉదయం నుండి సాయంత్రం దాకా ఆ రోడ్ల మీద ఆడ కూర్చున్న రాని నిద్ర ఖచ్చితంగా ఆదివారం గుళ్ళో ఉంటే వచ్చింది. ఎందుకమ్మా? ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే వాక్యం విందామని కూర్చుంటామో, వాక్యం విందాంలే, వాక్యం వింటే మాత్రం నేను మార్పు ఉందా, పో నిద్రపోని అంటది సైదు. ఇక అక్కడి నుంచి పాప మీరు కూడా ట్రై చేస్తుంటారు అప్పుడప్పుడు. తెరవాలి, కళ్ళు తెరవాలి ఇట్లా అంటారు. కానీ ఇంకా కొంతమంది బాగా ట్రై చేస్తారు తెలుసా? చెవుల్లో దిప్పుకునేది తెచ్చి ఇట్లా అంటుంటారంటే అది దిప్పుకుంటే నేను మెలుగు వచ్చిద్దని. ఏమి రాదు. ఇవన్నీ ఎన్ని చేసినా సాతాను వచ్చి ఏం చేసింది? నిద్రమత్తు ఆత్మను కొమ్మరించేసింది ఇక నీ మీద. దేవుని వాక్యం వినకుండా. ఎందుకు అంటే నీలో పోరాటం లేదు. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఎలా పోరాటం అంటే అనారోగ్యములు కలిగించి పోరాటం. సాధారణ మాకు ఆరోగ్యము లేకుండా చేస్తే దేవుని పరిచర్యను ఆటంకపరచాలని అనారోగ్యములు చేసేది. ఆరోగ్యములతో పోరాడుతూనే ఉంటాం. ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగించింది. ఆర్థికపరమైన ఇబ్బందులు, మనకు కావలసినటువంటి అవసరతలు కూడా తీర్చలేక అనారోగ్యములు, ఆర్థికపరమైన ఇబ్బందులు పోరాడుతూనే ఉంటాం. నువ్వేమీ చేయలేవు సాతానా అని సాతాన్తో పోరాడతాం. అనారోగ్యములు, అవసరతలు తీరకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇరుగు పొరుగు వారితో, బంధుమిత్రులతో సమాధానం లేకుండా, చిన్న చిన్న విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్తో ఎన్ని రకాలుగా శోధనలు తీసుకొస్తాడో సాతానుడు. చిన్నప్పుడే నేను నేర్చుకున్నా. సండే స్కూల్లోనే ఒక పాట నేర్చుకున్నా. సండే స్కూల్ పాటల్లో సాతానా పారిపో, సాతానా పారిపో, నీవేమి చేయలేవుగా, యేసునా నాయకుడు, యేసునా నాయకుడు, నీవేమి చేయలేవుగా. ఆ పాట పాడుకుంటా. ఆ రోజుల్లో తెలీదు ఆ విషయం, కానీ ఇప్పుడు తెలిసింది. ఎంత ధైర్యమో తెలుసా? సాతానా ఏం చేయలేపో, సాతాన్ని ఎదిరించాలి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎదిరించాలి. దేనితో ఎదిరిస్తాం? కుక్కొస్తే కర్ర తీసుకెళ్తాం,
పాము వస్తే కర్ర తీసుకెళ్తాం. ఇప్పుడు దురాత్ముడు వచ్చాడు, ఏం తీసుకొని వెళ్తాం? చెప్పు తీసుకొని వెళ్తామండి మేము అంటారు. చెప్పు కడతామండి మేము ఆడ దెయ్యం రాకుండా. లేకపోతే ఎర్రగుడ్లోనో తెల్లగుడ్లోనో వేసి ఆ నిట్టాడికి కట్టేస్తామండి. రాదు. నువ్వెన్ని కట్టినా, ఎన్ని మంత్రాలు వేసినా డైరెక్ట్గా వచ్చేసింది ఇది లోపలికి. ఇంట్లోకి వచ్చింది, ఒంట్లోకి వచ్చింది. ఈ మంత్రాలు ఏది దురాత్మను ఇంట్లోకి రాకుండా, ఒంట్లోకి రాకుండా ఆపలేవు. కేవలం దేవుడు నీలో ఉంటే, యేసు రక్తము నీలో ప్రవహిస్తూ ఉంటే ఆ దురాత్మ శక్తులన్నీ ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపవాదితో పోరాడడం, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో పోరాడే మనుషులుగా మనం ఉండాలి. దేవుడు అంటున్నాడు యాకోబుతో, నువ్వు మనుషులతో పోరాడావు, ఇప్పుడు దేవునితో కూడా ప్రార్థనానుభవాలు కలిగి ఉన్నావు గనుక నీకు యాకోబు అనే పేరు కాదు, ఇప్పుడు ఇశ్రాయేలే నీ పేరు అన్నాడు. ఇశ్రాయేలే నీ పేరు, ఇశ్రాయేలే అని అంటున్నాడు. హోషేయ గ్రంథము చూడండి, 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దేవుడు చెప్తున్నాడు యాకోబు గారి గురించి. చదవాల. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను. దేవునికి స్తోత్రం. అందరూ వినండి. తల్లి గర్భములో ఉండగానే, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనములో దేవుడే అంటున్నాడు, తల్లి గర్భములో ఉండగా యాకోబు తన అన్న మడిమను పట్టుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అతడు మగసిరి గలవాడై అతడు ఏం చేశాడంట? దేవునితో పోరాడాడు. అబ్బా, ఎంత అనుభవం అండి! దేవుడే చెప్తున్నాడు. కాబట్టి నీవు ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఆ దినాన దైవజనుడైన మోషే గారు యాకోబు గారి కుమారులందరినీ దీవిస్తూ వచ్చాడు. 12 మంది కుమారులను దీవించాడు. నీవు ఎలా ఉంటావు, నీ పరిస్థితి ఇది, నీవు ఎలా ఉంటావని 12 మందిని దీవించిన తర్వాత ఆత్మతో నింపబడిన వాడై 12 మందిని దీవించి వారి మనస్తత్వాలను బట్టి వారిని దీవించి చివరిలో ఇప్పుడు అంటున్నాడు, ఇంతమంది పిల్లలను కన్నావు, ఇంత గొప్ప పిల్లలను కొన్నావు, ఈ పిల్లల్ని కన్నా నీవు తక్కువడనుకున్నావా? మనం కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం, నువ్వేం తక్కువదాను అనుకున్నావా అంటాం. అంటే ఏంటి? వాళ్ళ లోపాలను బట్టి మనం అంటాం, మంచితనాన్ని బట్టి కాదు. నువ్వు మాత్రమే తక్కువడు అంటారా అంటారు. అంటే ఏంటి? వాడు వచ్చేదో నీ కొడుకు గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ఏదో చెప్తారు. చెడు సమాచారమును చెప్పినప్పుడు మీరేమంటారు? తల్లిదండ్రులకు మనం ఏమంటాం? నువ్వు మాత్రం తక్కువ అంటాం. కానీ ఇప్పుడు దైవజనుడైన మోషే గారు యాకోబు యొక్క సంతానమును బట్టి యాకోబు గారిని అంటున్నాడు. లేడు అప్పటికి యాకోబు గారు, కానీ యాకోబుతో అంటున్నాడు, ఇశ్రాయేలు, నీవు దేవుని చేత దీవించబడ్డవాడివి, దర్శించబడ్డవాడివి. నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా! అసలు నీ కుమారులు 12 మంది 12 గోత్రకర్తలయ్యారు. నీ భాగ్యం ఎంత గొప్పది! ఒక విషయాన్ని నేను విన్నా. పిల్లలు పుట్టకపోతేనేమో తల్లి ఏడిసిద్దంట. పిల్లలు పుట్టకపోతే తల్లి ఏడిసిద్ది. ఎందుకు? అందరూ గొడ్రాలు అంటారని. పుట్టిన పిల్లలు ప్రయోజకులు కాకపోతే ఎవరు ఏడుస్తారు? తండ్రి ఏడుస్తాడు. అరే, వీళ్ళు పుట్టారే కానీ దేనికి ఉపయోగం లేదు. వీళ్ళు చూసేవాళ్ళంతా ఏమంటుంటారు? ఏంటంటే మీ అబ్బాయి ఆగి తిరుగుతున్నాడు, మీ అబ్బాయి అసలు పని పట్టలేకుండా తిరుగుతున్నాడు, మీ వాడు మామూడిని కూడా చెడగొడుతున్నాడండి. తల్లి సంతోషపడిద్ది గర్భవతి అయి బిడ్డను కన్నప్పుడు.
నేను కూడా సహజ సిద్ధంగా అందరూ స్త్రీల వలె నేను కూడా పిల్లల్ని కన్నానని సంతోషపడుతుంది. తండ్రి ఎప్పుడు సంతోషపడతాడంటే పుట్టిన బిడ్డలో ప్రయోజకులైనప్పుడు. మా నాన్నగారు నన్ను ఎలా తిట్టేవాడు, ఎలా కొట్టేవాడు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు. అలా నలుగురిలో కూడా నన్ను మందిరంలో వాక్యం చెప్తే అరిచేవాడు. తీరా రాను ఏం చేసేవాడంటే సావుకుల మీటింగ్లో నాన్నగారి పేరేస్తే అక్కడ కూర్చొని మావాడు ఇప్పుడు ఒక పావుగంట వాక్యం చెబుతాడు అనేవాడు. అంతే. అంటే నా యొక్క స్థితి తెలిసిన తర్వాత, నా సామర్థ్యము తెలిసిన తర్వాత, నేను చెప్పగలను అనుకున్నప్పుడు సంతోషపడుతూ ఇప్పుడు నన్ను కూడా సావుకుల మధ్యలో 25-30 మంది సావుకుల మధ్యలో చిన్నపిల్లని నేను వివాహం కాకముందే నేను వాక్యాలు చెప్తుంటే ఆయన కూర్చొని సంతోషపడేవాడు. అలాంటి సమయంలో ఎంతోమంది గొప్ప సావుకులు నాతో అనేవారు, ఏమండి మీ అబ్బాయి రాత్రి వాక్యం చెబుతుంటే విన్నాం, నిన్న అక్కడ వాక్యం చెబుతుంటే విన్నాం, చాలా చక్కగా ఉంది అండి. అప్పుడు తల్లిదండ్రులకి ఎంత సంతోషం. ఇప్పుడు దైవజనుడైన మోషే గారు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా అని. మరొక మాట అంటున్నాడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ప్రపంచ పట్టములో ఉన్న ఇజ్రాయేలును గూర్చి మాట్లాడుకుందాం. ఈ ఇజ్రాయేలు ఎలా ఉన్నాడు? ఈ ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంది? ప్రపంచ దేశములో ఉన్నటువంటి ఇజ్రాయేలు పట్టణము, దేవుడు అంటున్నాడు ఇజ్రాయేలుని, యెరూషలేముని ప్రపంచానికి మత్తు పుట్టించు పాత్రగా చేస్తానన్నాడు. ఎలా అంట? ప్రపంచం యెరూషలేము వైపు చూడగానే వారికి మత్తు పుట్టిస్తాడంట. మత్తు పుట్టించు పాత్ర. దేవుని వాగ్దానం ఇది. దేవుని వాగ్దానము ప్రకారముగా ఈ రోజున ప్రపంచ దేశాల్లో అన్ని దేశముల కంటే చిన్న పట్టణము యెరూషలేము పట్టణం. చాలా చిన్న పట్టణం. మన హైదరాబాదు రాష్ట్రం అంత ఉంటుందేమో, అంతే. హైదరాబాద్ పట్టణం అంతా రాష్ట్రం కాదు. చాలా తక్కువ మంది ప్రజలు, చిన్న పట్టణం, అదొక దేశము. ఆ దేశమును ప్రపంచ పట్టణంలో లేకుండా తుత్తునీలు చేస్తామని ఇప్పుడు ఇరాను ప్రతిజ్ఞ చేసింది. ఎన్నో దేశాలు ప్రతిజ్ఞలు చేసినాయి. ఎన్ని దేశాలు యుద్ధమునికి వచ్చినా ఆ ఇజ్రాయేల్ దేశము చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. శత్రు దేశాలే అన్నీ. గాజా ఉంది, సిరియా ఉంది, పాలస్తీనా ఉంది, ఆ ప్రక్కనే ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇరాకు చుట్టుప్రక్కల సిరియా దేశము, ఇవన్నీ కూడా శత్రు దేశాలే. ఇజ్రాయెల్ దేశం చిన్నది. వీళ్ళందరూ కలిసి ఒకేసారి యుద్ధానికి వచ్చారు. 6 రోజులు యుద్ధం చేశారు. 6 రోజుల్లో ఇజ్రాయేలు దేశాన్నే దేవుడు గొప్పగా గెలిపించాడు. దేవునికి స్తోత్రం. అందరూ బిద్రపోయారు. ఇంత చిన్న దేశము 6 రోజులు యుద్ధం ఆపకుండా చేస్తే శత్రు దేశాలన్నీ చుట్టుముట్టి కొడితే ఇజ్రాయేలు ఓడిపోలేదు, ఆ దేశాలే ఓడిపోయినాయి. ప్రపంచమంతా చూసింది. ప్రపంచ దేశాలన్నీ యెరూషలేము పట్టణమును బట్టి, ఇజ్రాయేల్ దేశమును బట్టి ఆశ్చర్యపోయారు. ఏమిటి వారికి ఉన్నటువంటి అధునాతనమైనటువంటి యుద్ధాయుధములో దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానము. ఈరోజు చూడండి ఎంత జ్ఞానముతో నెతన్యాహు అనేటువంటి ప్రధాని దేవుని చిత్తమును బట్టి అతను ప్రమాణము చేసి ప్రధానిగా బైబిల్ చదివి ప్రార్థన చేశారు. క్రికెట్ మ్యాచ్ ఆడే సమయంలో కూడా ఇజ్రాయేలీలు బైబిల్ చదువుకొని గ్రౌండ్లోకి వచ్చి ప్రార్థన చేసి క్రికెట్ ఆడతారు. ఎన్ని రకాలుగా వారు ఎక్కడికి వెళ్ళిన ఏ పని ప్రారంభించినా దేవుని చిత్తముకు లోబడతారు. ఇప్పటికీ వారు ప్రతిదీ కూడా దేవుని చిత్తమే అంటారు. ఆ రిపోర్ట్స్ని అడుగుతుంటే టీవీలో వార్తల్లో రిపోర్ట్స్ దగ్గరికి వెళ్ళి
అడుగుతున్నారు, ఏంటి మీ దేశమును గూర్చి అంటే, మా దేశమును గూర్చి మేము ఎప్పుడు భయపడం. కారణం ఏంటంటే యెహోవా దేవుడు మా దేశమును కాపాడుతున్నారు అంటారు. ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన వారు. కాబట్టి ఇదిగో ఇప్పుడు దైవజనుడైన మోషే గారు భవిష్యత్తులో జరగబోతున్న దానిని బట్టి, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, ప్రపంచ దేశాల్లో తలమానికిగా ఉంటావు అన్నాడు. మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాయని చెప్పాడు. ఇజ్రాయేలు సిగ్నల్ సిస్టమ్ను చూసి వారి యొక్క ట్రాఫిక్ సిద్ధాంతం, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్, వాటిని బట్టి మనం చాలా నేర్చుకోవాలి. సిగ్నల్ సిస్టము ఈరోజు మనం పాటిస్తుందంతా ఇజ్రాయేలు టెక్నాలజీ. మన గుంటూరు నుండి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఒక మినిస్టర్ గారు వెళ్ళొచ్చాడు ఇజ్రాయెల్ దేశం. ఆయన వచ్చి అన్నాడు, ఇజ్రాయెల్ దేశమును బట్టి మనము వ్యవసాయం నేర్చుకోవాలి అన్నారు. వారికి భూభాగము లేదు, అన్ని కొండ ప్రాంతాలే, రాళ్ళు రప్పలే, పండించుకోవడానికి ఆహారము, పండించుకోవడానికి స్థలము లేదు. భూభాగము చిన్న పట్టణం, అది ఒక దేశముగా వెలిచింది. వారు స్లాబులు వేసుకుంటే ఆ సెంటు స్థలములో స్లాబ్ వేస్తే ఆ స్లాబ్ మీదే సంవత్సరానికి సరిపడా గింజలు పండించుకుంటారు వాళ్ళు చిన్న ఇప్పుడు ఈ రోజున మనము పాటిస్తున్నటువంటి ఆ బిందు సేద్యం అంతా ఇజ్రాయెల్దే. మనం పాటిస్తున్న వ్యవసాయ టెక్నాలజీ అంతా ఇజ్రాయెల్ది. సైనికులు మన సైన్యానికి, భారతదేశపు సైన్యానికి అప్పగించిన ఎన్నో అధునాతన ఆయుధాలు ఇజ్రాయేలియే. ఇంత టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశం మన ప్రపంచానికి అందించింది. మనం వాడుతున్న ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా 90% ఇజ్రాయెల్ దేశం టెక్నాలజీ. కాబట్టి ఇజ్రాయేలుని బట్టి, ఆ దేశమును బట్టి దేవుడు ఎప్పుడో మోషే గారితో మాట్లాడించాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? ఇవాళ ఇజ్రాయెల్ దేశమును పోలిన దేశం ఏదైనా ఉన్నదా? రష్యా ఉంది, పెద్ద దేశం. ఇరాను పెద్ద దేశం, ఇరాకు పెద్ద దేశం, భారతదేశం పెద్దది. ఇలా చెప్పుకుంటూ వెళితే అన్ని పెద్ద దేశాలే. మన భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం అంతా కూడా ఉండదు ఇజ్రాయెల్ దేశం. అయినా ప్రపంచానికి తలమానిక అయిపోయింది. ప్రపంచం ఆ దేశమును చూస్తే ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు ఇజ్రాయెల్ దేశమును ఉంచాడు. కారణం ఏమిటంటే ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చదివితే బెలాం అనేటువంటి ఆయన ప్రవశిస్తూ ఇజ్రాయేలుని గూర్చి వారి యొక్క భవిష్యత్ కాలపు జీవితాన్ని చూసినటువంటి ఆయన సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలులో వంకరితనము లేదు. ఏం లేదంట? ఇశ్రాయేలులో వంకరితనము లేదు. ఇశ్రాయేలీలు యథార్థవంతులు, మంచివారు, వారిలో వంకరతనం ఉండదు అన్నాడు. అలాగనే 23వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు సంఖ్యాకాండములో, ఇశ్రాయేలులో శకునములు లేవు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలు శకునములు చూడకూడదు. అంటే దేవుని పిల్లలు శకునములు చూడకూడదు, తిథి నక్షత్రాలు పాటించకూడదు. మనము బయలుదేరితే ఎవరన్నా ఎదురొస్తే ఇంట్లోకి వెళ్ళిపోతాం. అమావాస్య రోజు బయలుదేరాం, పొన్నమి రోజు బయలుదేరాం, శనివారం బయలుదేరాం, మంగళవారం బయలుదేరాం. ఇవాళ మంగళవారం తూర్పు ప్రయాణం చేయకూడదు, బుధవారం పరమట ప్రయాణం చేయకూడదు. అన్ని సిద్ధాంతాలే ఈరోజు క్రైస్తవులకు. వీళ్ళు క్రైస్తవులు కాదు. ఆచారాలతో బ్రతుకుతున్న ఏ క్రైస్తవులైనా సిద్ధాంతాలు పాటిస్తే నీవు క్రైస్తవురాలు, క్రైస్తవుడు కాదు. ఏ రోజైనా మంచిదే. బైబిల్ గ్రంథంలో ఆదికాండమును మనం చూస్తే ఆయన భూమి ఆకాశమును సృజించాడు, మొదటి దినం ఆయన అది మంచిదిగా దేవుడు చూశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 6 దినములు మంచియే, 7వ దినము మంచిదే, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇలాగా దేవుడు సృష్టించిన 7 రోజులు మంచియే. కానీ మనకు మాత్రం డబ్బులు ఇవ్వాలంటే ఎవరికన్నా ఇస్తారా? శుక్రవారం ఇస్తారా? నేమస్తా అన్నాయి, శుక్రవారం రోజు వచ్చావు అన్నాయి, కానుకిద్దామంటే అనేవాళ్ళు కూడా. పైకి అనకపోయినా ఏమంటారు? అన్నయ్య రేపు కలుస్తాడులే, లేదా ఫోన్పే చెప్పు,
ఇప్పుడు అన్నీ కొత్తగా ఫోన్లో ప్రార్థన చేయడం, ఫోన్ పేలు కొట్టేసుకోవడం, ఇది అయిపోయింది ఇప్పుడు. అంతే. ప్రార్థన కూడా స్టార్టింగ్లో ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అంటే వాళ్ళు కూడా ఫోన్ పేలో డబ్బులు పంపించాం. ఇవి ఇప్పుడు తిథి నక్షత్రాలు, వార ఫలాలు. నీవు శకునములు చూస్తున్నావు. దేవుని పిల్లలు శకునములు చూడకూడదు, తిథి నక్షత్రములు చూడకూడదు. నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరితే నీ ఎదురు ఎవరన్నా రాని, నీకెందుకు? నేను ఇంట్లో నుంచి బండి తీసుకొని బయలుదేరితే మా ఇంటి పక్కనే దూరాలు ఉంటుంది ఒక ఆమె. ఆ ఇల్లు దాటితే ఇంకొక ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఆ ఇల్లు దాటితే ఇంకొక ఇంట్లో ఒక ముసలామె. నేను మెయిన్ రోడ్డుకి వచ్చే లోపల 6 విధవరాలు. వాళ్ళే నాకు ఫస్ట్ ఎదురయ్యేది, వందనాలు చెప్పేది. మరి నాకేం కాలేదే, నాకేం కాలా. చాలామంది దేవుని పిల్లలు పాస్టర్ గారు వాళ్ళే ఇంట్లోంచి బయటకు వస్తే అమ్మాయి రా అంటే ఆమె ఎదురుగా వచ్చి అటు చూసుకుంటా పోవాల. అప్పుడు వీళ్ళకి మంచిదంట. వీళ్ళు దాటిన తర్వాత అసలైన విధవరాలు రావాలా. అది శకునం అంటే. అసలు ఇంకా పాటిస్తున్న వారు చాలామంది ఉన్నారు. నిలబడి వచ్చిందంటే అమ్మ ఇవాళ నిలబడవా, కళ్ళు మూసుకొని అబ్బాయి ఆ పిల్లనిదా, లేకపోతే బాత్రూమ్లు సిట్ అయిట, ఇవాళ నీ ముఖమే చూసా. ఇవన్నీ సిద్ధాంతాలు క్రైస్తవులు చేయకూడదు. నీవు ఉదయం లేగిస్తే నువ్వెవరిని చూడాలి? నీ ముఖము మనోహరము. ఎవరితో పడాలండి? ప్రార్థనలో ఉండి కళ్ళు మూసుకొని చూస్తే దేవుని స్వరూపం కనపడాలి నీకు. నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. సయ్యాన ప్రాణ మనగలన నిన్ను వీక్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని అపురూపమైన ఆయన ఎలా ఉంటాడో మనకు తెలీదు, కానీ ఆ పటాలో సినిమాల్లోనో ఆడో చూసుంటాంగా అదే ఊహలోకి వచ్చింది చాలు. అదన్నా ఆయన ఎలా ఉంటాడో తెలీదు. వెలుగుమయం ఆయన, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి అదన్నా మన మనోనేత్రంలో కనపడతా ఉంటుంది. ఆయన ముఖం చూడు. నీ ఏ తిథి నక్షత్రాలు ఏమీ మనల్ని ఏమీ చేయవు. ఇశ్రాయేలులో వంకరతనము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. అంటే దేవుని పిల్లలో ఎలాంటి వంకర జీవితాలు జీవించకూడదు, శకునములను పాటించకూడదు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. మరొక మాట అంటున్నాడు సంఖ్యాకాండంలోని 24:5 అంటున్నాడు, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంత రమ్యములు, నీవు నివసించే స్థలము ఎంత రమ్యములు, ఎంత రమ్యములు. పరంగీతాల్లో మనం చదివితే పరంగీతాల్లో ఉండాలి, నా ప్రియుడా లెమ్ము రమ్ము, పట్టణములకు వెళదాం, పల్లె సీమలకు వెళదాం. ఆ పల్లె సీమలు ఎంత అందంగా ఉన్నాయో చూపిస్తా. మనము కలుసుకునే స్థలం ఎంత పచ్చనిదో అంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాను, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. ఏ నివాస స్థలాలు? ఇల్లులు ఎంత డిజైన్తో చేసుకొని కట్టుకుంటున్నారో తెలుసా? ఎంత డిజైను, ఇల్లులు ఎంత డిజైను. ఈ మధ్యకాలంలో ఒక దగ్గర ప్రేయర్కి వెళ్ళాను, బాత్రూమ్కి వెళ్దామని వెళితే ఆ బాత్రూంలో ఎదురు ఏదో ఒక స్టాండ్ లాగా కనపడుతుంది. ఇక అన్నీ మామూలే కదా మనకి, గన్నులు గిన్నెలు ఇవన్నీ మామూలే, షవర్లు ఇవన్నీ. ఎదురు ఒక చిన్న స్టాండ్ లాగా కనపడుతుంది. వాళ్ళ బాత్రూమే నా బెడ్రూమ్ అంత ఉంది. అడిగాను నేను, ఏంటి ఆ స్టాండ్ ఏంటంటే, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ పెట్టుకోవడానికంట. అంటే అక్కడ కూడా ఎక్కడికి పోయినా కానీ ఫోన్ వదలట్లా.
ఆ బాత్రూంలో కూడా స్టాండ్ మీద పెట్టుకొని ఫోన్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఇక అవి చూసుకుంటా వీళ్ళు బాత్రూంలో కూడా ఫోన్ వదలట్లా. ఇన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టించుకుంటున్నాం, కానీ ప్రత్యేకముగా దేవునితో గడపడానికి ప్రార్థన గది ఉందా? లేదు. ఎక్కడన్నా కొడుకు కోళ్ళకి పెద్దోడికి అది, చిన్నోడికి ఇది, మమ్మల్ని బయటికి తరిమితే ఇప్పుడు కొడుకులకు పంచిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడా? రోడ్డు మీదే, చెట్టు కింద. ఇంకా ప్రార్థన చేసుకోవడానికి ఆడుందా అన్నాయి, అందుకని నాకు ప్రార్థన కూడా లేదు అంటున్నారు. దేవునితో గడిపే స్థలము ఎంత రమ్యం, నీ నివాసములు ఎంత రమ్యము. ఇజ్రాయెల్ దేశమును చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అసలు ఆ దేశమును చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఇజ్రాయేలు, క్రీస్తు రక్తం చేత రక్షింపబడిన నిన్ను పోలిన వారు ఎవరు లేరు ప్రపంచంలో. నీ అంత మాధుర్యము, నీ అంత సౌందర్యము, నీ అంత స్వరూపము ఆధ్యాత్మిక విషయాల్లో మెరుగుగా ఉండాలి అంటున్నాడు. అలాగైతే నీవెందుకు పడిపోయావు అని మరలా అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి నూతన ఇశ్రాయేలు జనాంగముగా ఉన్నటువంటి నీవు ఎందుకు చిన్న చిన్న విషయాల్లో పడిపోయావు? చిన్న చిన్న లోపాలు కలిగి ఎందుకు దేవుడికి దూరం అవుతున్నావు నీవు అంటున్నాడు. ఇశ్రాయేలు, నీవు నీ పాపము చేత ఎందుకు కూలిపోయావు అంటున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో. ఇలా చదివాం మనం 12వ అధ్యాయంలో. మగసిరి గలవాడై పోరాడినటువంటి ఇప్పుడు ఇశ్రాయేలు పాపము చేత కూలిపోయాడు. ఎందుకు నీవు నీ పాపము చేత కూలిపోయావు? ఇప్పుడు ఒకవేళ నీవు లేవాలనుకుంటున్నావా? యెషయా గ్రంథంలో అంటున్నాడు, ఇర్మీయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు, యెషయా 1:3లో అంటున్నాడు, ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఈ దేవుని పిల్లలు సొంతగా ఆలోచించే జ్ఞానం కూడా పోగొట్టుకుంటున్నారు. ఎవరో ఏదో చెబితే అయ్యే నమ్ముతారు. ఏంటనమ్మాయి, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినా పిల్లడికి ఏం దగ్గర, తిమోతి అన్న చేసినా దగ్గర, ప్రసాద్ అన్న వచ్చి తగిన తగ్గలేదంటే అటు ఇటు చేసి, అమ్మాయి ఇవన్నీ కాదు కానీ వెళ్ళిపో ఆడకే, ఆడకే ఆడంతరం కడతారు పో, ఎవరికి తెలియదు కానీ కట్టించుకోవచ్చుకోపో. తెలివి లేదు ఇశ్రాయేలీలకి. దేవుని పిల్లలు ఎవరో చెప్పిన మాటలు వింటారు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు తెలివి లేని జనాంగం. నీవిప్పుడు పడిపోయిన స్థితిలో నుండి లేవాలి. లేచి నీవు ఎక్కడికి వెళ్ళాలి అంటే నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా యొద్దకే రా అంటున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలందరూ యెరూషలేము నుండి చెదిరిపోయారు. ఇప్పుడు ఆ చెదిరిపోయిన యూదులు ఇశ్రాయేలీలందరూ ఎక్కడికి రావాలి? మరలా అక్కడికే రమ్మంటున్నాడు దేవుడు. దేవుని సింహాసనము, దేవుని ఆరాధన స్థలము, వారందరూ వెళుతున్నారు. ఇదివరకు పాట పాడేవాళ్ళం, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగెడి వేగం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, కరవురన్నము మరణము చూసి కలుగదు మార్మనసు, కరవురన్నము మరణము చూసి కలుగదు మార్మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను యూదులు తిరిగి వచ్చుచున్నారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు. రాండి రాండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రవచనములు నెరవేరుతున్నాయి. ఇశ్రాయేలు కట్టబడింది. ప్రపంచానికి మత్తు పుట్టించే పాత్రగా చేశాడు దేవుడు. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. నీవు ఇప్పుడు తిరిగి రాగలవా?
క్రీస్తు రక్తం చేత కడగబడిన ఇశ్రాయేలీలుగా నూతన జనాంగముగా సిద్ధపడినటువంటి సహోదరి సహోదరుడా, నీ వేళ నీ పాపములో కుమిలిపోతున్నావు, కృంగిపోయావు. తిరిగి లే. ఇప్పుడు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రా అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలులో కపటము లేదు అంటున్నాడు. యోహాను సువార్తలో 1:47 చదవండి. యోహాను సువార్త 1:47 నతానీయేలు తన దగ్గరికి రావడం చూసి యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటము లేదు. కొంతమంది, నేను ఎక్కువగా ఎవరిని నమ్ముతాను తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి, పెద్దగా చెప్పండి. నేను ఎవరిని నమ్ముతానంటే గబగబా కోపడతారే వాళ్ళని నమ్ముతాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఏదో అనుభవం తగడగడగా కోపం వచ్చింది, లోపల ఉన్నాయని చెప్పేస్తారు, అయిపోద్ది. కోపం తగ్గిపోయినాక అనవసరంగా నేను అన్న ఏం చేద్దాం అమ్మాయి, పలాన్ని అడుగుద్దాంపా, నేను సమాపం చెబుతాను అంటారు చూసా, వాళ్ళని నమ్ముతాను నేను. కొంతమంది కనపడరు, అసలు ఏం మాట్లాడరు, అన్న మీద ప్రేమ ఉన్నట్టే ఉంటారు, పాస్టర్ గారి మీద ప్రేమ ఉన్నట్టే అని వెళ్ళిపోతారు. కానీ లోపల ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళకి? లోపల ఉంటుంది సీక్రెట్గా. ఏందమ్మా అన్నయ్య, అసలు మనం అంటే ఇష్టం లేదు, మనం అంటే పట్టదు, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు, వీళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు, మనక అలాంటి వాడు ఎందుకమ్మా మనకి, ఇంకా మార్చేద్దామా? ఇలాంటి వాళ్ళు ఉంటారు, మౌనంగా ఉంటారు. కానీ వాళ్ళని అసలు నమ్మను నేను. ఎంత ప్రేమ చూపించినట్టు ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళు చాలా డేంజరు. అందుకంటే మొఖాన్ని తిట్టబాకండి, నన్ను మొఖాన్ని తిట్టిన వాళ్ళు నమ్ముతానన్నాడు పాస్టర్ గారని ఇక బిగిన్ చేయబాకండి రేపటి నుంచి. ఇశ్రాయేలులో కపటము లేదు. కపటముతో ఉండే వారి మనస్తత్వం వెంటనే అర్థమైపోద్ది. కపటముతో ఉంటే 2 రకాలుగా మాట్లాడతారు మనుషులు ఎప్పుడైనా. నతానీయేలు తన దగ్గరికి రావడం ప్రభువు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇశ్రాయేలులో కపటము లేదు. కపటము లేని మనుషులుగా బ్రతకాలి మనం. కపటం లేని వారుగా ఉండాలి. సీక్రెట్గా మనుషులు చాటుగా ఒక మాట, మనుషుల ముందు ఒక మాట మాట్లాడితే కపటం పెట్టుకున్నావు నువ్వు లోపల. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవేళ నీ పాపము చేత కూలుతావు, ఎందుకు నీ బలహీనతల చేత నువ్వు పడిపోతావు? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వారు ఎవరో లేరు. యెహోవా రక్షించాడు నిన్ను. క్రీస్తు తన రక్తము చేత నిన్ను కన్నాడు. నువ్వు రక్షించబడిన వ్యక్తివి. నీలాంటి వారు ఎవరినో లేరు. నిన్ను పోలిన వారు ఉండకూడదు. నీవే అందరికంటే మెరుగైన జీవితంలో ఉండాలి. దాని కొరకు నేను ప్రయాసపడుతున్నా. దేవునికి స్తోత్రం. ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, నీగా మారదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను,
సాధును భూమిగా మారదవు, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేలే, యాకోబు కాదు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మనుషులతోనో దేవునితోనో పోరాడిన వారిగా ఉండాలి. నీ భాగ్యం ఎంత గొప్పగా ఉండాలి, దేవుని మహింపరిచేటట్లుగా ఉండాలి. దేవుని ఎడల మనము నూతనత్వము కలిగి దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం అండి. అందరు లేచి నిలబడండి. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు, ఓ పాపియ పాడండి అందరూ. మోన్గమో పాపాంబు పోవోను, యేసుండు నాకు మారుగా ఆశీర్వాజావాగా, శ్రీ యేసు రక్త మేప్పుడు శ్రావించు నాకుగా. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఎంతోమంది అనారోగ్యములతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన. హాస్పిటల్స్లో ఉన్నవారు ఉన్నారు అయ్యా, మరి పడకల మీద ఉన్నటువంటి వారు ఉన్నారు, వారు ఎంతో నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది జీవితం మీద విరక్తి కలిగిన వారు ఉన్నారు, ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్న వారు ఉన్నారు, మేము చనిపోతేనే బాగుండు అనుకుంటున్నటువంటి వారు ఉన్నారయ్యా. వారు కలిగినటువంటి అనారోగ్యమును బట్టి, శ్రమను బట్టి, వారి కుటుంబాల్లో ఉన్న కలతలను బట్టి, కలహమును బట్టి నాయన వారు అలాగా అనుకొని ఉండవచ్చు, నిరాశ నిస్పృహల్లో ఉండి ఉండవచ్చు నాయన. వారి మీరు కనికరించండి నాయన. అయా మీ దయగలిగిన హస్తములు వారి మీద ఉంచండి నాయన. మీ గాయం కలిగిన హస్తముతో ప్రతి రోగిని బాగు చేయమని అడుగుచున్నా. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రతి రకమైన ప్రతి విధమైన అనారోగ్యమును విడుదల కలిగించండి నాయన. మొట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం. ఎన్నో కుటుంబాల్లో ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారయ్యా, వ్యక్తిగతమైన సమస్యలు అయ్యా, కుటుంబపరమైన సమస్యలు, ఎన్నో సమస్యలలో సతమతమైపోతున్నారయ్యా. ప్రతి సమస్యకి పరిష్కార కేంద్ర బిందువు మీరేనాయన. మీ దగ్గర మాత్రమే ఆ సమస్యలకి పరిష్కారము కనుక అలాంటి వారికి ఆ సమస్యల నుండి విడిపించమని అడుగుచున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది మా తండ్రి అవనస్తులు జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇదే ఆఖరి ఇంటర్వ్యూ అనుకుంటున్నారయ్యా. అలాంటి వారికి మా ప్రభువా మీ దగ్గర ద్వారములు తెరవండి నాయన. వారు వెళుతున్న ఇంటర్వ్యూలో పాస్ అవునట్లుగా ఉద్యోగములు సంపాదించుకునేలాగున సహాయమును దయచేయండి. స్కూల్లో చేరారు, మరో తరగతిలోకి వెళ్ళారు, కాలేజీలకు వెళ్ళారు, యూనివర్సిటీలకు వెళ్ళారు, బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. వారికి కావలసినటువంటి ప్రతి అవసరత తీర్చండి నాయన. రక్తహస్తంతో వచ్చి ఉండలేదు, కృతజ్ఞత కలిగి సమర్పించిన కానుకలు మీ పని నిమిత్తం వాడబడలాగున సహాయం అని దయచేయండి. ఎందది రెట్టింపు దీవెనలు అనుగ్రహించండి. ఆ రీతిగా మా ప్రభువా సహోదరి అర్జలక్ష్మి వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనండిగా గృహములు చేరు పర్యంతరం మీ కాపుదల అనుగ్రహించి అయ్యా, ఇదిగో ఇప్పటి వరకు కూడా మాతో కలిసి వచ్చినటువంటి సహోదరులు దావీదు గారు, దుర్గారావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇన్స్ట్రుమెంట్స్లో తోడుగా ఉండి వాయిస్తూ ప్రతి స్థలములో నాయన యవనస్తుడు మాకు తోడుగా ఉంటున్నా జాషువాని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగానే మా ప్రభువా అయ్యా చిన్నాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డలు, వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క ఉద్యోగాలు అన్నిటినీ మీరు నాయన దీవించి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలు, అవసరతలు తీర్చి మీ కృపలో బలపరచమని, తిరిగి వెళుతుండగా గృహములు వచ్చే ప్రాంతం మీ కాపుదలు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము, అందరూ చెప్పండి,
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మౌన దినాహారము నేడు మాకు దాయిచ్యం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమెన్. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.